కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో వాళ్ళు భేటీ కానున్నారు. ఈ రోజు భేటీ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీలతో కూడా ఆవిడ భేటీ కానున్నారు. ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో 10వ తారీఖున వాదన అయితే రాబోతోంది. దీనికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. కొంతమంది న్యాయవాదులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 రోజుల పాటు అక్కడ ఉండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది, సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం తీర్పు వెలువడే అవకాశం ఉంది అనే విషయాల గురించి కూడా వాళ్ళు చర్చించే అవకాశం బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందని చెప్పి అయితే కేటీఆర్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ డిబేట్ చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు శివకుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే రామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. శివకుమార్ గారు, ముందుగా అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇంత అసంతృప్తి ఎమ్మెల్యేస్కి వచ్చింది? వాళ్ళందరూ కలిసి భేటీ అవడం జరిగింది, కానీ కొంతమంది భేటీ అయ్యాం చెప్తుంటే కొంతమంది భేటీ కాలేదు అని చెప్పారంటున్నారు. ఎందుకు ఇంత అసంతృప్తికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఒక మంత్రికి సంబంధించి ప్రధాన ఆరోపణలు కూడా చేస్తున్నారు కదా. ముందుగా మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఇక్కడ ఒకటి ఏమంటే, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మేము మామూలుగా ఏదైతే చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి ఒక దగ్గర మేము కలవడం జరిగింది. దాన్ని వక్రీకరించి దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఇప్పుడు వచ్చిన నోటీసుల ప్రకారం ఆలోచిస్తే పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళ గురించి వాళ్ళు కూడా దానం నాగేందర్ గారి ఇంట్లో కూడా చర్చించుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళకు వచ్చిన నోటీస్కి మళ్ళీ సమాధానం ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అవసరం అనుకుంటే సుప్రీం కోర్టుకి కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది మాకున్న సమాచారం. అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి మల్లన్న గారు కూడా బీసీ డిక్లరేషన్ విషయంలో కానీ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? దానికి ప్రధాన కారణం ఏంటి? పార్టీ నుంచే ఆయనకి ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా? బయట వ్యక్తులు ఏమైనా మాట్లాడిస్తున్నారా? మీ వెర్షన్ ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ వెర్షన్? ఒకటండి, తీన్మార్ మల్లన్న సబ్జెక్ట్కి వస్తే ఆయన మొదటి నుంచి ఆ యూట్యూబ్ ఛానల్లో క్యూ న్యూస్ పెట్టి ఆయన జనరల్ గా బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. అది బహుశా అదే స్టైల్లో బీసీ కులగణన గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ ఒకటి ఏమంటే, ఆయన ఏదైతే అంకెలల్లో ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ గురించి మాట్లాడి అంత మట్టుకుంటే పర్లే, కానీ ఇక అది కొంతమందిని పేరు పెట్టి దూషించడం వల్ల కూడా అక్కడ ఇబ్బంది జరిగింది అనేది మొన్న జరిగిన బీసీ గర్జన ఏదైతే సభ జరిగిందో వరంగల్లో, ఆ సభలో మల్లన్నకి ఎవరో ట్వీట్ చేయడము, ఆ ట్వీట్ చేసిన దాంట్లో ఎవరైతే ట్వీట్ చేసిరో నేను వాళ్ళనే తిట్టినా అని మల్లన్న చెప్పడము, మిగతా వాళ్ళు తర్వాత ఆ వర్గానికి చెందిన వాళ్ళు అంటే రెడ్డి వర్గానికి చెందిన దాంట్లో కూడా చాలా మంది కూడా చాలా న్యూస్లల్లో లైవ్ లో జీ తెలుగులో మాట్లాడినప్పుడు చాలా మంది కూడా లైవ్ లో వచ్చి మల్లన్నని వ్యతిరేకించడం, మల్లన్న మీ బీసీ ఓట్లు మేమే వేసుకొని గెలుస్తాం, మీరు రెడ్డి ఓట్లు వేసుకొని మీరు గెలవరా, మా బీసీ ఓట్లు వద్దా అని చెప్పి కొంచెం ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. అది కొంతమంది మేము హట్ అయినాము అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు మల్లన్న కూడా 2 లక్షల మంది బీసీలను ఆల్రెడీ చనిపోయినరు అనే రకంగా చెప్పిండ్రు. ఆ 2 లక్షల చనిపోయిన వాళ్ళు వాళ్ళని ఎక్కడున్నారో వాళ్ళ లెక్క చూపెట్టని చెప్పి ఆయన మాట్లాడడం. దాని తర్వాత పార్టీకి వ్యతిరేకంగా కూడా కొంచెం మాట్లాడుతున్నా అనేది అటు పిసిసి అధ్యక్షుడు గాని హైకమాండ్ గాని వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది రకంగా ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆ పేపర్స్ ని, డిక్లరేషన్ కి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తగలు పెట్టడం కూడా జరిగింది. అంటే అది అవన్నీ కూడా ఎట్లా అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఇది ఇట్లా చేయడం మటుకు పార్టీకి విరుద్ధంగా ఉంది అనేది పార్టీలో ఏమంటారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసినందుకు బహుశా హైకమాండ్ తీర్మానం అలానని ఎందుకు అట్లా చేసిన సంజయ్ కూడా అడగవచ్చు. అవసరం అనుకుంటే సస్పెండ్ చేస్తారు అనేది కూడా మేము కూడా వార్తలలో చూడటం జరుగుతుంది. దానికి మల్లన్న కూడా ఘాటుగానే స్పందించడం జరిగింది. నేను ఖచ్చితంగా
ఇట్లనే మాట్లాడతా, ఎందుకంటే అన్యాయం జరిగింది కాబట్టి నేను అన్యాయం సైడ్ మాట్లాడుతున్నాను అనే రకంగా తీర్మార్ మలానా మాట్లాడి సమర్థించుకోవడం జరిగింది. కానీ హైకమాండ్ కానీ లేకపోతే ప్రజలల్లో పోతున్న ఏదైతే రిజల్ట్స్ ఏదైతే ఉందో అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మాట్లాడినట్టు కూడా సమాచారం. రైట్. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్. మీరు పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి కేసు వేయడం జరిగింది. మొన్న 29వ తారీఖు సోమవారం రోజు సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేస్ కి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నోటీస్ కూడా ఇచ్చారు. సో ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ ఈ రోజు కేటీఆర్ గారు ఈ రోజు ఢిల్లీ అయితే వెళ్తున్నారు, మీరేమంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఎందుకంటే న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది అన్నది ఇప్పుడు ఈ అంశాలతో తెలుస్తుంది. ఎంత ఘోరం అంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనీసము మేము మారినమని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి. అదే విధంగా ఏదైతే కండవ కప్పిన వాళ్ళు కూడా మేము కప్పినామని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కప్పినోనికి ధైర్యం లేదు, కప్పించుకున్నోనికి ధైర్యం లేదు. అదే విధంగా పదవి కాపాడుకోవడానికి వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే బావిలో దూకాల సముద్రంలో దూకాల అన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆప్షన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళని తీసుకొని పార్టీలకు పోయి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమందిని తీసుకొని వీళ్ళు కాంగ్రెస్ లో చేర్పియాలి, ఆ పరిస్థితి లేదు. అదే విధంగా ఈ నుంచి బీఆర్ఎస్ లో పోదామా అంటే తన్ని తరిమేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా వాడలేదు. కనీసం కేసీఆర్ ను చూసే దమ్ము లేదు. అదే విధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని కూడా మా అసెంబ్లీలో వీళ్ళు చూడడానికి కూడా వెనక సీట్ లో కూర్చుంటున్నారు. మేము ఏదైతే మా ఎమ్మెల్యేలు వస్తాయో వీళ్ళు పేపర్లు అడ్డం పెట్టుకొని కూర్చునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ముఖం చూపించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళంతా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీరు చూసుకోండి, గతం నుంచి చూసుకోండి. ఏదైతే టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి, ఈ ఎమ్మెల్యేల ఆస్తుల మీద, ఈ ఎమ్మెల్యేల వ్యవహారాల మీద అసలు నిఘా వేస్తే అసలు దొంగలు వీళ్ళే, ఎవ్వరు కాదండి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ కుటుంబాలను కాపాడుకోనికి, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కాపాడుకోనికి, అదే విధంగా కాంగ్రెస్ నుంచి వస్తామంటే మీరు కూడా బీఆర్ఎస్ లో చేర్పించుకున్నారు కదా, అప్పటి పరిస్థితి చెప్తారు. ఎందుకంటే 2014 ఏర్పడిన తర్వాత 2015లో ఏదైతే నోట్ల కట్టలతోని రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టిన పరిస్థితి అట్లా చేస్తే మాత్రమే మేము అలా చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు శివకుమార్ గారు రామ్మూర్తి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడారు. శివకుమార్ గారు మాట్లాడుతూ ఉంటే నేను అసలు మధ్య రాలేదు. చెప్పండి. అప్పటి పరిస్థితులు చెప్తున్నా. మాకు మెజార్టీకి వచ్చిన తర్వాత ఏదైతే మెజార్టీ సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు చేరడం జరిగింది. అంతేగాని ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు. మేము కూడా కూలగొడతామని చెప్పట్లేదు. ఇలా సుస్థిరంగానే ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు కూడా వీళ్ళ పనితీరు తెలవాలి, ప్రజలకు పోనీ అని 1 year కూడా సైలెంట్ కూడా జరిగింది. ఏదైతే ఇష్యూస్ వీళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద మేము కొట్లాడుతున్నాం, అంతే తప్ప కానీ ఇప్పుడు వాళ్ళు కూలగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫ్ డిఫెన్స్ లో కాపాడుకుంటూ, అంతే తప్ప పార్టీ మొత్తం నిర్వీర్యం చేయలేదు కదా అండి. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు వీళ్ళు ఈ 10 మందిని తీసుకొని వీళ్ళు ఇంకొక 10 మందిని చేసుకొని బీజేపీలకు పోయే అవకాశం ఉన్నది. అదే విధంగా బీఆర్ఎస్ లకు వచ్చే అవకాశం అసలే లేదు ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన నేను డైరెక్ట్ ప్రభుత్వాన్ని కూలగొడతా, కొంతమందిని తీసుకొని అది చేస్తా ఇది చేస్తా అని కూడా మాట్లాడుతూ కూడా మీరు మీడియాలో చూశారు. అదే విధంగా ఇంకొక ఆప్షన్ ఏంటంటే రాజీనామా చేసి వీళ్ళు ఎన్నికలకు పోవడం. ఆ దమ్ము వీళ్ళకు క్లియర్ గా లేదు. ఎందుకంటే కడియం శ్రీహరి బెంచ్ కి పోయిన విషయం మీరు తెలుసు. చాలా ఘోరమైన పరిస్థితులు అండి. వీళ్ళు కక్క లేక మింగలేక వీళ్ళు చేసిన తప్పుకు లోపల ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ లో పోగానే మొత్తం వైకుంఠ పాలి ఉంటుంది అనుకున్నారు. అక్కడ పోయిన తర్వాత వైకుంఠ పాలి కానీ వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. కనీసం CDF కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు గెలిచి దాదాపు 420 చిల్లర రోజులు అవుతుంది. ఇంతవరకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు. వీళ్ళకు మంత్రులు కూడా వీళ్ళు గౌరవించలేదు. ఇంకోటి ఏంటంటే అసంతృప్తి ప్రభుత్వం అండి. ఇప్పుడు మొత్తం 6 గ్యారెంటీల ప్రభుత్వం కాదు, అసంతృప్తి ప్రభుత్వం. ఎట్లా చెప్తా, ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు మంత్రుల మీద అసంతృప్తి ఉన్నారు. అదే విధంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ గారు కొంచెం కేసీఆర్ కి సంబంధించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు కదా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో నా ఇంట్లో ఉంది, కేసీఆర్ గారి ఫోటో మా ఇంట్లో ఉంది, నాకు ఇష్టము అని చెప్పి కూడా అంటున్నారు. మరి దానం నాగేందర్ కొంచెం పార్టీకి సంబంధించి కూడా ఈ మధ్య పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. వస్తే మీరు తీసుకుంటారా బీఆర్ఎస్ లోకి? మేమేమంటున్నామండి, మేము క్లియర్ చెప్పాము. మేము దేనికి పోయాం కోర్టుకి, వీళ్ళ అనర్హత వేటేయమని చెప్పాము. మేమైతే వాళ్ళని తీసుకుందామో లేకపోతే తీసుకుందామంటే వాళ్ళతో చర్చలు చేస్తున్నాం కదా. వీళ్ళు అసమర్థులు, పనికిరాని వాళ్ళు. ఎందుకంటే ఆడికి పోయిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే ఆడికి పోయిన తర్వాత గొప్పగా ఉంటది, మాకు మొత్తం అంత కంప్లీట్ గా మాకు కట్టలు వస్తాయి, కాంట్రాక్ట్లు వస్తాయి, అదే విధంగా మా కొడుకులకు మా తమ్ముళ్ళకు పదవులు వస్తాయని పోయింది. పాడ పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళా కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు అట్లానే పదవులు వస్తాయని చెప్పి వచ్చారంటారా?
నేను చెప్తా వినండి. నేను ఒక్క ఈ పార్టీలో అంటలేదండి, వీళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి చూడండి. ప్రభుత్వం ప్రతి ఒక్క ఎవరు ఎమ్మెల్యే అధికారంలో ఉంటే వాళ్ళ ఆ అధికారంలోకి ఆ పార్టీలోకే వస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు చూడండి, వాళ్ళని ఒక్కొక్కల పరిస్థితి 10 మంది పేర్లు కూడా దానవ నాగేందర్ గాని, కడియం సిఆర్ గాని, వెంకట్రావు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఏదైతే మోహన్ వరకు చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీలు కూడా చూడండి, చాలా మంది వాళ్ళు కూడా బసవరాజ్ సారా వీళ్ళంతా కూడా పార్టీ మారుకుంటూ వచ్చిన వాళ్ళే. ఏ అధికారం ఉంటే అధికారం పక్షాన ఉండాలి, పదవులు అనుభవించాలి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు పదవి లేకపోతే 10 నిమిషాలు బతకరండి. నేను వీళ్ళను వాస్తవం చెప్తున్నా, ప్రజలు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళని రాళ్లతో కొట్టాలి. అదే విధంగా నేను అనలేదు కదా, ఇప్పుడు పార్టీ మారినోళ్ళను రాళ్లతో కొట్టాలని నేను కాదు, రేవంత్ రెడ్డి అన్నాడు. పార్టీలో రాళ్లతో కొడతారా, మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారా, వాళ్ళు ఇష్టం, చంపుకుంటారా, గుద్దుకుంటారా, తన్నుకుంటారా, వాళ్ళ చర్చల మీద చర్చలు పెడతా ఉన్నారు. ఒకప్పుడు రాళ్లతో కొట్టుకున్నారు, ఇప్పుడు హక్కున తెచ్చుకొని చర్చల మీద చర్చలు పెడుతున్నారు. ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు, ప్రజలు మాత్రం క్లియర్ గా చూస్తున్నారు. రైట్, శివకుమార్ గారు మీరేమంటారు? రామూర్తి గారు స్వయాన ఒప్పుకుంటుండండి, మొత్తానికి వాళ్ళ పార్టీలో వస్తే అధికారాలు ఇస్తారు, కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు గతంలో. అదే ధోరణి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీని కూలుస్తామని చెప్పి వీళ్ళు అనలేదా అండి? బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల రోజుల్లో కూలిపోతుంది, 2 నెలల్లో కూలుతుంది, 3 నెలల్లో కూలుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఎవడరా కూలగొడతాడు, కూలగొడితే చీర్చి చెండాడి పేగుడు మెడల్ వేసుకుంటా, గతంలో చేసినట్టు కాదనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు మాట్లాడేది మొత్తానికి ఇప్పుడు రాళ్లతో కొట్టిండ్రు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. గతంలో కేసీఆర్ గారు చెప్పలేదా, మేము సరిగ్గా పని చేయకపోతే మమ్మల్ని రాళ్లతో కొట్టుండ్రు అన్నాడు. దళిత ముఖ్యమంత్రి చేయకపోతే నేను మెడ కోసుకుంటా అన్నాడు. ఈ రోజు మెడ కోసుకుంటా ఆలోచిస్తే వీళ్ళు చేసిందంతా తప్పిదం అనేది వీళ్ళు చెప్పకుండా మన ఇటు కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత మాట్లాడరు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ గా అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేసి చెప్పడం జరిగింది. ఈ రోజు ఖజానా కాల్ చేసింది ఎవరండి? టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? మొత్తానికి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం చూడలే. ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఫిరాయింపులు గాని, లేకపోతే టీడీపీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుపోయి సిఎల్పి లేకుండా చేయడం గాని, లేకపోతే ఇవన్నీ ఇబ్బందులు ఎవరు చేసిండ్రు? మొత్తానికి ఎలక్షన్ లో బడ్జెట్ ఖర్చు పెట్టేది కూడా ఇదే కేసీఆర్ మొదలు పెట్టిన ఉదాంతకం ఇదంతా. కేసీఆర్ గారు సంవత్సరం పాటు ఏదైతే నేను రాకుండా నేను ఫామ్ హౌస్ లో ఉంటా అన్న మటుకు ఆయనను అక్కడ ఆ ఒక్క విషయంలో మటుకు కేసీఆర్ గారు అన్న మాట మీద నిలబడి ఉండొచ్చు. కానీ ఉద్యమ కాలం నుంచి ఏదైతే మాటలు చెప్పిండో, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అన్ని మాయ మాటలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి చేయలే. ఆ రకంగా ఆలోచిస్తే స్కీమ్లు మొత్తం వీళ్ళ స్కీమ్లు అన్ని కూడా స్కామ్లే. దళితులకు దళిత బంధు అని చెప్పి దాంట్లో 30% మేమే తిన్నామని చెప్పి స్వయాన అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ది ఈ కార్ రేస్ తీసుకోండి, లేకపోతే కవిత ఒక రకంగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్న ఆమెకు ఈరోజు డాలర్స్ కాలనీలో కానీ, లేకపోతే ఇటు బంజారాస్ లో కానీ, లేకపోతే బుర్జ్ ఖలీఫాలో కానీ ఇంత ఆస్తులు ఎలా సంపాదించారని చెప్పి మా మజియాష్కి గారు ఓపెన్ గా వీడియో చూపడం జరిగింది. నేను గతంలో కూడా ఎన్నో సార్లు చాలా ఛానళ్లలో కూడా చూపడం జరిగింది. అంటే ప్రజలను దోసుకొని తెలంగాణ అభివృద్ధి మాటం దేవుడెరుగు కానీ వాళ్ళ అభివృద్ధి మటుకు, ఫ్యామిలీ అభివృద్ధి మటుకు చాలా బాగా జరిగింది గతంలో. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక 6 గ్యారంటీలతోని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తే అంటే శివకుమార్ గారు ఇక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అసలు? ఒక్కటండి, చట్టం దానిపైన చేసుకొని పోతుంది. ఈ రోజు అసెంబ్లీ సెక్రటరీ గారు 5 సంవత్సరాలు ఓపిక పట్టలేదు. ఖచ్చితంగా హైకోర్టుకు పోయిండ్రు, దాని తర్వాత సుప్రీం కోర్టు ఏదైతే వాళ్ళకి నోటీస్ వచ్చిందో ఇమీడియట్ గా ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ కూడా వీళ్ళకి అందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని వివరణ కోరడం జరిగింది. వివరణ వాళ్ళు ఇచ్చిన తర్వాత ముందుకు కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచిస్తుంది. ఇంకోటి ఏమంటే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిందే మొదట్లో టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ దానికి మూల కారణం. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ ఉండకుండా చేయాలనేది ఒక దుర్బుద్ధితోనే కేసీఆర్ ఆ విధంగా చేయడం జరిగింది. దానికి ఈ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పండుకొని కొడుకుని అల్లుని
రోడ్ల మీద వదిలేయడం జరిగింది. ఈ రోజు హరీష్ రావు నోటికి వచ్చింది మాట్లాడతాడు. ఇటు ఆయన గతంలో ఈ కార్ రేస్ లో ఆయన ఏమంటాడు, నన్ను జైల్లో పెట్టండి, నేనే 55 కోట్లు నేనే ఇవ్వడం జరిగింది. అటు అధికారులకు సంబంధం లేదనేమో ఇటు మీడియా ముందు వచ్చి నన్ను జైల్లో పెట్టండి, నేను యోగా చేస్తా, ఫిట్ అవుతా, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా అని ఆయన చెప్తాడు. కానీ అటు కోర్టులో ఏం సబ్మిట్ చేస్తాడు, నేను మంత్రిగానే ఉన్నాను, నాకేం సంబంధం లేదు, అఫిడవిట్ల మటుకు అధికారులు చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత అనే రకంగా అఫిడవిట్ లో పెడతాడు. అంటే ద్వంద్వ వైఖరి చేయడము కేటీఆర్ కి అలవాటు. అదే రకంగా కేసీఆర్ పుత్రుడు కాబట్టి ఆ ఆలోచననే ఉంటుంది. అంత ద్వంద్వ వైఖరి, రెండు మాటలు మాట్లాడటము. ఇప్పుడు మొన్న కూడా కేసీఆర్ గారు వచ్చి మంది మాటలు విని మారమానం పోయింది, మళ్ళీ వచ్చారకు సంసారం అయిందంటే, అంటే ఇప్పుడు ఎవరిని తిడుతుండ్రు, ప్రజలను తిడుతున్నట్ట. అంటే ప్రజలు వీళ్ళని దెబ్బ కొట్టి ఇంట్లో బండ పెడితే ఈ రోజు కేసీఆర్ ఆ మాట మాట్లాడడం ఎంత మటుకు కరెక్ట్? అది అంటే ప్రజలని మీరు మారమానం పోయినరు అంటే అది వ్యభిచారం చేయనిక పోయినరు అన్న భాష అది. అంటే అంత తప్పుడు మాటలు, ఇంకా అహంకారం పూరితంగానే బీఆర్ఎస్ ఉంది తప్ప వాళ్ళు ఎవరు కూడా మా అధికారం పోయింది, మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మమ్మల్ని ఇంట్లో బండబెట్టిర్రు అనేది ఎక్కడ కూడా ఆలోచించలేరండి. మొత్తానికి ఆంబాంతోని అహంకారంతోనే ఇంకా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ప్రజలు కూడా ఈ పార్టీలు కూడా దీన్ని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు ముమ్మాటికి చేసింది, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా తప్పు. రైట్. రామ్మూర్తి గారు, సుప్రీంకోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారా? అనుకూలంగా వస్తే గనక ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ఆ 10 సీట్స్ను దక్కించుకోగలదని చెప్పి మీరు భావిస్తున్నారా? 100% అండి. ఎందుకంటే బిఫోర్ దట్ మీ ఆన్సర్ చేస్తే ముందు, ఎందుకంటే ఇప్పుడు శివన్న గారు బాగా ఏదైతే ఖజానా గండి కొడుతున్నారు, అదే విధంగా స్కామ్ల గురించి ఇవన్నీ చెప్పాడు. కొంత సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే లెక్కలతో సహా చెప్తాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మహా టీవీ కాబట్టి. అసలు ఖజానా ఏంది, ఖజానా పరిస్థితి ఏంది చిన్నగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్తా. నేనన్న విషయం కాదు, రాష్ట్ర ఆదాయము ప్రతి నెల 18,500 కోట్లు వస్తుంది అన్నది రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో చెప్పిండు. సరే, ఇప్పుడు ఆయన వ్యవహారాలు, ఎందుకంటే ఇప్పుడు 2-3 నెలల నుంచి అది 11,000కు తగ్గింది, అది అప్రస్తుతం. ఎందుకంటే ముందు చెప్పింది ఏదైతే దాదాపు ఈ 10, 12, 11 నెలల్లో వచ్చిన ఆదాయం చెప్తా. ఏదైతే నెలకి 18,500, అది కూడితే ఎంత సంవత్సరానికంటే 2,22,000 కోట్లు అండి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు, ఇప్పుడైతే ఈ 420 రోజులలో వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 1,46,918 కోట్లు. ఇవి రెండు కూడితే డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉండాలి, అప్పు అదే విధంగా ఆదాయం దాదాపు 2,22,000 కోట్ల ఆదాయం, అదే విధంగా తీసుకొచ్చిన అప్పు 1,46,918. రెండు కూడితే 3,68,918 కోట్లు వీళ్ళ దగ్గర ఉండాలి. ఇందులోకి వెళ్ళి జీతాలు వీళ్ళు తీసేందుకు ప్రతి నెల జీతాలు 6,500 పోతాయండి. మీరు రాసుకోండి అవసరమైతే. 6,500 కోట్లు పోతే అది మొత్తం కూడితే ఇది 12 నెలలకు సంవత్సరానికి 78,000 కోట్లు అయితే అండి. అదే విధంగా కట్టిన అప్పు వీళ్ళు ప్రతి నెల 6,500 కోట్లు అన్నారు పచ్చి అబద్ధం. ఎందుకంటే మీకు ఆర్బీఐ నుంచి కూడా తీసుకున్న లెక్క చెప్తా. వీళ్ళు ఇప్పటి వరకు అప్పు కట్టింది 22,408 కోట్లు అండి. రాసుకోండి, 22,408 కోట్లు. అదే విధంగా ఇతర ఖర్చులు ఒక 20,000 కోట్లు వేసుకోండి, పోనీ 1,20,408 కోట్లు ఖర్చు పెట్టాలండి. ఇంకా మిగిలాలి, ఎంత మిగిలాలి అంటే 2,48,510 మిగిలాలి. ఈ 2,48,510 కోట్లు ప్రభుత్వం దగ్గర నిలువ ఉండాలి. దీంతో 2 కాళేశ్వరం ప్రాజెక్టు కట్టండి. అసమర్థులండి వీళ్ళు. అసలు ప్రభుత్వంలో నిధులే లేవని చెప్తూ ఉంటే ఎట్లా మిగులుతాయండి? నేను చెప్తున్నా అండి, నేను చెప్పిన లెక్క తప్పే చూసుకోండి. ఈ లెక్క తీసుకొని మీరు వస్తే ప్రతి దానికి లెక్క చెప్తాను. నేను డబ్బులు లేవన్నది తప్పుడు ముచ్చట. ఏం చేస్తున్నారంటే ఉన్న డబ్బుల్ని కాంట్రాక్ట్లకు 10% మొత్తం దోసి పెడుతున్నారు. అదే నడుస్తున్నది. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, అదే విధంగా చనిపోయిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు పర్సంటేజ్ ఇయ్యరు కాబట్టి. నువ్వు ఏదైతే 10% పట్టుకొని పోండి, 30% అని ఒక మంత్రికే పేరు వచ్చింది కదా అండి. నేను ఇప్పుడు దాదాపు ఒక ఆర్థిక శాఖ మంత్రి భార్య గారే డైరెక్ట్ ఇంట్లో కూర్చొని దుకాణం ఓపెన్ చేసిన నేను అనలేదు. ప్రతిపక్ష పార్టీ ఉన్న అది కాదు, నేను అడిగిందని చెప్పండి రామ్మూర్తి గారు. మనకి టైం చాలా తక్కువ ఉంది. చిన్న విషయం ఎమ్మెల్యే విషయంలో కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాదండి, ప్రజలను ప్రాణాలు తీసే ప్రభుత్వం. ఎందుకంటే రైతులు 406 మంది చచ్చిపోయారు, గురుకుల విద్యార్థులు 54 మంది చచ్చిపోయారు, ఆటో డ్రైవర్లు 103 మంది చచ్చిపోయారు, నేతన్నలు 28 మొత్తం కలిపి వీళ్ళ పరిపాలనకు వచ్చిన ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరు చచ్చిపోతున్నారండి. అలాంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు కడుపులో పెట్టుకునే ప్రభుత్వం కాదండి, కడుపులో ఉన్న బిడ్డలను కూడా చంపుతున్నారు తెలంగాణకు సంబంధించి. అదే విధంగా స్కామ్ల గురించి మాట్లాడతారు.
అసలు స్కామ్ రాజులే వీళ్ళు. ఘోరంగా మాట్లాడుతున్న మంచి పద్ధతి కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు కాళేశ్వరం అప్పే ఈ రోజు దాన్ని ఒట్టియే కడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి త్వరలోనే రిపోర్ట్ రాబోతుందండి, అది కూడా ఎంక్వైరీ ఆల్మోస్ట్ పూర్తవచ్చింది. అరే విచారణ జరిగింది. ఒక నిమిషం ఆగండి, శివ గారు ఆగండి. కాళేశ్వరం కొట్టుకపోయింది, గోదావరిలో కలిసింది, గంగలో కలిసింది, రామూర్తి భాయ్ ఇప్పటికీ కూడా బాహుబలి మోటార్స్ రిపేర్ కాలేదు. ఒక్కసారి ఆలోచించు మీరు కాళేశ్వరం అని చెప్పి. ఇక మీరు మాట్లాడితే మీరే మాట్లాడండి, ఇక నేను మాట్లాడండి. మరి ఏం మాట్లాడతారండి? మీరే మాట్లాడగలదు. ఎందుకంటే రామూర్తి భాయ్ నువ్వు చెప్పేది ఒకసారి నువ్వు ఆలోచించు, ఏం మాట్లాడుతున్నావు? కాళేశ్వరం అభ్యంత చేసిండ్రు, కాళేశ్వరం బడ్జెట్ ఉంటే సంక్షేమ పథకాలని అమలు చేసేవాళ్ళు కదా, బడ్జెట్ లేదనే కదా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదంటున్నారు. మీరు ఆ ఉన్న డబ్బులతో 2 కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కట్టొచ్చు అని చెప్పని అంటున్నారు మీరు. నేను ఒకటి చెప్తా వినండి. సదరటోడు పెద్ద మనిషి అయితే అన్ని చదువుకుంటాయండి. సదరటోడు దొంగ నోట్ల కట్టలు పట్టుకొచ్చినోడైతే ఢిల్లీకి పోయాలనే డబ్బులు, అదే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎందుకంటే సీటు కాపాడుకోనికి ప్రతి నెల ఇంత మూట కట్టాలనే. ఇప్పుడు ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదండి, వీళ్ళ పదవులు కాపాడుకోనికి అదే విధంగా పైసలు సంపాదించుకోనికి వచ్చిన ప్రభుత్వం ఇది. అంటే ప్రజలు దానికే ఓటేశారంటారా? వీళ్ళని సంపాదించుకోమని ఓటు వేశారా? లేదండి వీళ్ళు మాయ మాటలు నమ్మి ఓట్లేసిళ్ళు. ఎందుకంటే 10 సంవత్సరాలలో మాసాలలో చేయడం జరిగింది. 25,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మీరు 10 సంవత్సరాలలో కూడా చేయలేదు. ఈ రోజు నోటిఫికేషన్ తీసుకో, ఏదైనా సరే మీరు మొత్తానికి గ్రూప్స్ ఎగ్జామ్స్ పెడతామని చెప్పి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మేము గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ రకంగా మీరు 10 సంవత్సరాలలో చేయండి. ఈ సంవత్సర కాలంలో 14 మాసాలలో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అది అభివృద్ధి కాదా? ఆగండి, దయచేసి ఒక నిమిషం ఆగండి. ఈయన ఏం మాట్లాడతాడు? కవిత గురించి మాట్లాడతాడు, కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని మాట్లాడతాను. రామూర్తి భాయ్ నేను వాస్తవాలు రామూర్తి గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లియర్ గా స్ట్రైట్ గా చెప్పండి. నేను చెప్తా, ఆయన కాసేపు ఆగమనండి. మధ్యలో మాట్లాడుతాడు విజ్ఞత లేకుండా, అర్థం అవట్లేదు. ఫార్ములా ఈరేస్ గురించి మాట్లాడిండు, అది ఎంత తప్పండి? అరే ఫార్ములా ఈరేస్ చేయబట్టి 700 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అదే విధంగా 55 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే. ఇది ఎక్కడ కదండి? ఒక నిమిషం ఆగండి, మధ్యలో ఫార్ములా ఈరేస్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణకు వచ్చింది ఏం లేదు. ఇదే కేటీఆర్ రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ బట్టలు లేని ఈ రోజు చాపర్స్ ఎక్కడి. ఆ రకంగా ఆలోచిస్తే ఫార్ములా ఈ కార్ ఏదైతే 55 లక్షల. చివరిగా చెప్పండి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఎమ్మెల్యేస్ గురించి మాట్లాడడానికైనా లేకపోతే ఇంకా ఏదైనా మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రేవంత్ రెడ్డి గారు రొటీన్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. దాని మీద ఏమన్నా సమీక్ష ఉంటే హైకమాండ్ దగ్గర ఏదైనా ఉంటే అక్కడ పోతుండు అండి. అంతేగాని ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేస్తూ కానీ లేకపోతే ఒకవేళ ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా డిస్కషన్ లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు అనుకుంటే కూడా దాంట్లో కూడా దాచిపెట్టేది ఏం లేదు, కలవచ్చు, డిస్కషన్ చేయొచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఫిరాయింపు చేసిన మొత్తానికి ఎప్పుడేసుకొని మంత్రి పదవులు తీస్తే తప్పలేదు. కానీ ఈ రోజు వచ్చిన వాళ్ళని ఈ రోజు మొత్తానికి ఎవరు చేసినా అంతేనండి, పాపం అనేది ఎప్పటికప్పుడు అనుభవించాల్సిందే. ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు అండి. ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు. ఫిరాయింపులు చేయడం నిజంగా తప్పు అనేది కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ రామూర్తి గారు, డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ మహా డిబేట్.